ప్రారంభంలో దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కేవలం 6 రోజుల్లోనే ఆయన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మరియు సముద్రాలు, మొక్కలు, జంతువులు, చివరకు మానవులను సృష్టించాడు. ప్రతిదీ మంచిగా ఉందని ఆయన అన్నాడు. కానీ మానవులు ప్రత్యేకమైన వారు, ఎందుకంటే వారు దేవుడితో మాట్లాడగలిగేవారు, ప్రేమించగలిగేవారు మరియు ఎంపికలు చేసుకోగలిగేవారు. దేవుడు మొదటి మానవులైన ఆదాము మరియు హవ్వకు ఒక అందమైన తోటను సిద్ధపరిచాడు. నీతి మరియు అనీతి జ్ఞాన వృక్షం మాత్రమే తప్ప ఏ వృక్షం నుండి అయినా వారు తినవచ్చు. ఈ వృక్షం నుండి తినడం వలన చెడు విషయాలు జరుగుతాయని దేవుడు వారికి హెచ్చరించాడు. కానీ దేవుడు సృష్టించిన జీవులలో అతి తెలివైనది ఒక మోసకరమైన పాము వారిని మోసగించి ఆ పండు తినిపించింది. వారు దానిని తినగానే ప్రతిదీ మారిపోయింది. తాము నగ్నంగా ఉన్నామని గ్రహించి వారు సిగ్గుపడ్డారు. వారు వినకపోవడం వలన బాధ, దుఃఖం మరియు మరణం ఈ ప్రపంచంలోకి వచ్చింది మరియు దేవుడు వారిని తోట నుండి బయటకు పంపించాడు. కానీ దేవుడు వారిని ఆశ లేకుండా వదిలిపెట్టలేదు. ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఒకరోజు ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రతిదీ సరిచేసి వారిని తన వద్దకు తిరిగి తీసుకువస్తాడు. ఈ వాగ్దానం తరాల ద్వారా విశ్వాస వీరులచే తరలించబడింది. నోహా వలె అతను మహాప్రళయం నుండి తన కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించడానికి ఒక పెద్ద పడవను నిర్మించాడు. అబ్రహాం దేవుని వాగ్దానాన్ని నమ్మినందున తన ఇంటిని వదిలి వెళ్లాడు. మోషే దేవుని ప్రజలను ఐగుప్తులో బానిసత్వం నుండి విడిపించాడు. మరియు దావీదు ఒక చిన్న బాలుడు ఒక రాక్షసుని ఓడించి రాజయ్యాడు. ఈ కథలన్నింటికీ ఒక సాధారణ విషయం ఉంది. దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మరియు అతను ఏదో అద్భుతమైన దాన్ని ప్రణాళిక చేస్తున్నాడని అవి చూపించాయి. దేవుని సందేశాలను చెప్పగలిగిన ప్రవక్తలందరూ రాబోయే మెస్సియా గురించి, అందరినీ రక్షించే రాజు మరియు అతని రాజ్యం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత జంతువులు నిద్రించే స్థిరమైన స్థలంలో ఒక శిశువు జన్మించింది. ఈ శిశువు యేసు, అందరూ ఎదురుచూస్తున్న వ్యక్తి, చాలా కాలం క్రితం వాగ్దానం చేయబడిన హీరో. అతని మొదటి శ్వాస నుండే అతను ప్రత్యేకుడని స్పష్టమైంది. దేవదూతలు పాడారు, గొర్రెల కాపరులు సందర్శించారు మరియు దూరం నుండి వచ్చిన జ్ఞానులు బహుమతులు తెచ్చారు. యేసు అద్భుతమైన పనులు చేసిన మనిషిగా పెరిగాడు. అతను అనారోగ్యంతో ఉన్నవారిని తాకడం ద్వారా లేదా ఒక మాట మాత్రమే చెప్పడం ద్వారా కుదుర్చాడు. అతను గుడ్డివారికి చూపునిచ్చాడు మరియు తుఫానులను కూడా శాంతింపచేశాడు. అతను జీవితం గురించి ప్రజలు భిన్నంగా ఆలోచించేలా మరియు అనుభూతి చెందేలా కథలు చెప్పాడు. అతను ప్రతి ఒక్కరికీ ప్రేమ చూపించాడు, సాధారణంగా నిర్లక్ష్యం చేయబడే లేదా అయిష్టత కలిగించే వారికి కూడా. అతను సూచించిన మార్పుకు కొందరు భయపడ్డారు. అతను దేవుడు వాగ్దానం చేసిన రాజు అని వారు అర్థం చేసుకోలేదు మరియు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. కానీ 3 రోజుల తర్వాత అద్భుతమైన ఏదో జరిగింది. యేసు తిరిగి జీవించాడు. ఇది మరణం కూడా దేవుని ప్రేమ కంటే శక్తివంతమైనది కాదని చూపించింది. యేసు నిజంగానే మనల్ని రక్షించడానికి మరియు స్వర్గం దారి తెరవడానికి దేవుడు పంపినవాడని ఇది రుజువు. యేసు తిరిగి జీవించిన తర్వాత దేవుని రాజ్యం గురించి మరింత నేర్పడానికి అతను తన స్నేహితులను సందర్శించాడు. అప్పుడు అతను సహాయం పంపిస్తానని వాగ్దానం చేస్తూ స్వర్గానికి తిరిగి వెళ్లాడు. ఆ సహాయం పవిత్రాత్మగా వచ్చింది. యేసుని నమ్మడానికి మనల్ని మార్గనిర్దేశం చేస్తుంది. తద్వారా మనం మళ్లీ దేవునికి దగ్గరగా ఉండగలం.